హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మనం యాకోబు గారి గురించి మనం నేర్చుకుంటున్నాము. మరి యాకోబు గారి నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాము. మనం కనుక ప్రతి ఒక్కరు ఆసక్తితో ఆలకించి ఆత్మానుసారంగా బలపడాలని ప్రభు పేరుని మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 31 అధ్యాయము అలాగే 36వ వచనం. ఆది కాండము 31 అధ్యాయము 36వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా, నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తనివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకుని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేర్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుంది. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటుంది. నేను ఇలాగుంటుంది. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది. నిద్ర నా కన్నులకు దూరమైంది. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి ఆయన పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చూస్తే లాబాను యాకోబుకి సొంత మేనమామ. రెప్పక అన్నగారేమో లాబాను అయితే రెప్పక చిన్న కొడుకు యాకోబు. కొన్ని సందర్భాలు బట్టి యాకోబు లాబాను దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ లాబానుకి విస్తారమైన గొర్రె మందలు
ఉండడాన్ని బట్టి లాబాను దగ్గర యాకోబు కొన్ని సంవత్సరాలు కొలువు చేశాడు. ఒకటి తన ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 సంవత్సరాలు చేశాడు. ఒక 6 సంవత్సరాలు ఆయన దగ్గర జీతాలు చేశాడు. చేసిన తర్వాత ఆయన బయలుదేరి వచ్చేస్తుంటే లాబాను తరుముకుంటూ వచ్చి ఒక ప్రాంతంలో ఆపి, నువ్వెందుకు నా సామాగ్రిని దొంగిలించావు అని మాట్లాడుతూ తన వస్తువులు మీరు పట్టుకొచ్చేసి దాచుకున్నారు కనుక ఆయన వెతుకుతున్నాడు, నా వస్తువులు నీ దగ్గర ఉన్నాయి అని వెతికితే మొత్తం అన్ని గుడారాలు తిరిగింది. లేయా గుడారము, ఇక అక్కడ ఎన్నైతే ఉన్నాయన్నీ తిరిగారు. కానీ ఏవైతే దొంగిలించబడ్డాయో అవి రాహేలు దగ్గర దాయబడి ఉన్నాయి. అవి ఆమె ఒంటి సామాగ్రిలో దాచిందండి. ఆ విషయం యాకోబు తెలియదు. సరే, నేను లెగలేనని చెప్పింది ఆమె. ఆ ఒంటి సామాగ్రి పెట్టి మీద కూర్చొని అందులో కూడా ఈ వస్తువులు పెట్టింది లెగలేని చెప్పింది అన్నమాట. లేకపోతే ఏవైతే దొంగిలించి అవి పెట్టింది లెగలేని చెప్పినప్పుడు ఆయన బయటకు వచ్చేసినప్పుడు, లాబాను బయటకు వచ్చేసినప్పుడు యాకోబు అంటాడు, యాకోబు ఆయన మీద ఒక రకం పాపంగా మాట్లాడుతుంట. మాట్లాడి, ఎందుకని ఇలా నా మీద మండిపడి తలుపుకు వస్తున్నావు, నేను చేసిన తప్పేంటి అని మాట్లాడుతూ తన చేసిన పనంతా చెప్తున్నాడు. నేను నీ దగ్గర 20 సంవత్సరాలు కొలువు చేశానే, అయినా నమ్మకం లేదా అని మాట్లాడుతున్నాడు. అన్నట్టే మాట్లాడుతున్నాడు. 8 సంవత్సరాలు కొలువు చేశాను, పైగా నేను ఎలా చేశాను, నీ గొర్రె మేకల మందల్లో ఒక్కటైనా నేను తినలేదు, నమ్మకంగా చేశాను. అలాగే పగటి యందు దొంగిలించబడ్డాయి కొన్ని మేకలు, కొన్ని మందలు కొన్ని దొంగిలించబడ్డాయి, అవేం నీకు చెప్పలేదే, నేనే పెట్టుకున్నాను. రాత్రి అందు కూడా కొన్ని దొంగిలించబడ్డాయి, అది నేనే పెట్టుకున్నాను. అవి పైగా రాత్రి పగలు కూడా నేను రాత్రి మంచుకు తడిసి పగలు ఎండకు ఎండి నీ దగ్గర పనిచేసి క్షీణించిపోయాను. ఎంత కష్టపడితే ఇంకా నన్ను ఎందుకులా తరుముతున్నావు, నమ్ముకోలేదా, నా మీద నమ్ముకోలేదా అన్నట్టు ఆయన బాధ అంతట్లో కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ అంటాడు, నువ్వు నా జీవితాన్ని 10 సార్లు మార్చావు. ఒకవేళ నాకు దేవుడే కానీ తోడు లేకపోతే నన్ను ఖచ్చితంగా ఒట్టి చేతితోనే పంపేస్తావు, పంపేసేవాడువే. పోయిన రాత్రి దేవుడిని గద్దించాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు ఇక్కడ యాకోబు ఆ సందర్భాన్ని చూస్తే యాకోబు తన బాధని లాబానుతో చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు చేసినా, ఎంత నమ్మకంగా చేసినా నన్ను నమ్మలేదే, నన్ను ఇన్ని సంవత్సరాలు చేసినా నన్ను నమ్మలేదు కదా అని ఆయన బాధపడుతున్నాడు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు ఎంత నమ్మకంగా చేసినా నన్ను నమ్మలేదు, ఎంత నమ్మకంగా చేశాను అయినా సరే నన్ను ఎందుకు నమ్మలేదు అని లాబాను దగ్గర యాకోబు మాట్లాడుతూ చూస్తున్నారు. గమనించండి, మనం ఆలోచన చేస్తే యాకోబు నిజంగానే నమ్మకంగానే చేశాడు. ఒకప్పుడైతే ఏదో చేశాడు, వాళ్ళ తండ్రిని అన్ననే మోసం చేశాడు. కానీ ఆయన ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం, మార్పు చెందాడని మనం చెప్పుకున్నాం. నిజంగా మార్పు చెందాడు. కారణం ఏంటంటే, లేయాతో రాహేలుతో అంటాడు, మీ నాన్నగారు నా దగ్గర నా జీతం 10 సార్లు మార్చాడని చెప్పాడు. సేమ్ అదే మాట లాబాను దగ్గర చెప్పాడు, నువ్వు నా దగ్గర 10 సార్లు నా జీతం మార్చావని చెప్పాడు. అంటే ఆ లేయా దగ్గర ఏ మాట అయితే మాట్లాడాడో సేమ్ అదే మాట లాబాను దగ్గర కూడా మాట్లాడాడు. లేయా దగ్గర, రాహేలు దగ్గర, లేయా దగ్గర, తన కుటుంబం దగ్గర లాబాను గురించి ఏదైతే చెప్పాడు సేమ్ అదే మాట ఆయన దగ్గర చెప్పాడంటే ఆయన నమ్మకంగానే ఉన్నాడు. ఇది నమ్మకంగా ఉంటే ఎందుకు నువ్వు నన్ను ఎలా తరుముతున్నావు, ఇంకా నన్ను నమ్మలేదా అని బాధపడుతూ మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు తోడై ఉండకపోతే
నిజంగా నువ్వు నన్ను ఉచిత పంపేస్తావు అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే బైబిల్ ఇలా రాయబడి ఉంది. చూడండి మాట చూద్దాం. ఏమని రాయబడి ఉందంటే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 101 అధ్యాయము, కీర్తన గ్రంథము 101 అధ్యాయము ఒకసారి మనం 6వ వచనం చదివాం. కీర్తన గ్రంథము 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరంటే దేవుడు. ఆ నమ్మకస్తులు అంటే గమనించండి, యేసు ప్రభు వారు లేదా తన లేఖనాల ద్వారా ఒక మాట చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తావు అని అడుగుతాడు. అలాగే నమ్మకత్వం అనేది మనం ఎక్కడైతే ఒక దిక్కున పని చేస్తున్నామో, ఒక ఆఫీసులో ఒక ఉద్యోగం చేస్తాం అనుకుందాం, ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తాం అనుకుందాం. ఉద్యోగం చేస్తున్న ఆ యజమానులకి మన నమ్మకంగా పని చేయకపోతే, కనిపించే యజమానులకి, జీతం ఇచ్చే యజమానుడికి మన నమ్మకంగా పని చేయకపోతే, అది కనిపించిన దేవుడి దగ్గర ఎలా మనం నమ్మకంగా ఉంటాము? ఒక రైతు దగ్గరికి మనం కూలి పనికి వెళ్ళామనుకుందాం. ఆ ఒక్కరోజే వెళ్ళినా, ఆ ఒక్కరోజు కావచ్చు 2 రోజులు కావచ్చు, అక్కడ ఆ యజమానుడికి, ఆ రైతులకి నమ్మకంగా పని చేయకపోతే మరి కనిపించిన దేవుడి దగ్గర ఎలా పని చేస్తాం? అలాగే దేవుని బిడ్డలారా, గమనించిన దేవుడు అట నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్న కారణం ఏంటంటే ఆయన దగ్గర ఆ మాట చూడండి. ఆ దేశంలో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. చూసారా, దేవుడు తన యొద్ద నివసించేటట్లంటే నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నారంట. అంటే ఏ నమ్మకం అంటే ఆయన ఆఫీసులో పనిచేస్తుంటే అక్కడ నమ్మకం ఉన్నాడా లేదా అది ప్రభు కనిపెడతాడు. ఒకవేళ అతను ఒక పొలంలో పనిచేస్తుంటే అక్కడ నమ్మకం ఉన్నాడా లేదా అది కనిపెడతాడు. లేకపోతే ఒక వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో నమ్మకం ఉన్నాడా లేదా దేవుడు కనిపెడతాడు. గమనించండి, మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నామో లేదో దేవుడు కనిపెడతాడు. నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. గమనించండి, అందుకనే యాకోబు లాబాను దగ్గర నమ్మకంగా ఉన్నాడు కనుక వాస్తవానికి యాకోబుని లాబానే ప్రేమించాడు, యజమానుడు కదా మరి. కానీ లాబాన్ని ప్రేమించలేదు. అతని నమ్మకత్వాన్ని చూసి చక్కగా ఇంకా లాబాను యాకోబుని ఆదరించాలి, బలపరచాలి. పైగా అల్లుడు కూడా, పైగా మేనల్లుడు, చెల్లెలు కొడుకు, ఇన్ని రీతిలుగా దగ్గరైనా సరే యాకోబుని ఎంత మాత్రం కూడా లాబాను సరిగ్గా ఆదరించినట్లు కానీ ప్రేమించినట్టు కనపడలేదు. కానీ ఆయన చేసే పనిలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం యాకోబు పక్షంగా ఉన్నాడు. గమనించండి, రోజు మరొక విషయం చూస్తే ఇదే విషయం ఇంకోసారి జరుగుతుంది. యాకోబు కుమారుడు విషయంలో మనం చూస్తాం. యాకోబు కుమారుడు ఎవరంటే యోసేపు విషయంలో కూడా జరుగుతుంది. చూడండి బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 39 అధ్యాయము 12. ఆదికాండము 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనికమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనికులనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను దగ్గరగా కేకవేట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని
బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను దగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు ఆ చెరసాలలో వేయించను. గమనించిన ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? వాస్తవానికి యోసేపు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకే కదా ఆయన బానిసత్వం నుంచి గృహ నిర్వాహకుడిగా నిజంగా ప్రమోషన్ పొందాడు. ఇన్ని సంవత్సరాలు చక్కగా నమ్మకంగా ఉంటుంటే తన భార్య ఏదో చెప్పిందని ఒకేసారి పట్టుకుని కోప్పడి సరసాల్లో పడేశాడు. మరి నమ్మాడా? యజమాని నమ్మలేదండి. యజమానుడు నమ్మలేదు. అంత నమ్మకంగా పనిచేస్తే ఆయన ఏమీ నమ్మలేదు. తన భార్య మాటే నమ్మాడు కానీ యోసేపు నమ్మలేదు. కానీ మరి యోసేపు లాభం ఏంటి అంటే, యోసేపు యజమానుల కోసం ఆయన ఏమి నమ్మకంగా ఉండలేదండి. యజమానుల గురించి మాత్రమే కాదు, దేవుడి గురించి అంట. చూద్దాం మాటలు చూడండి. దేవుని వాక్యం చూస్తే 7వ వచనం, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేనింపమని చెప్పు. అయితే అతడు ఒప్పగా, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడున్న లేడు. నీవు అతని భార్యమైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనను. చూడండి, ఆమె నాతో పాపం చేయని, నాతో సైనించు అని ఆమె బలవంతం చేసినప్పుడు ఆయన అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఎందుకు నేను దేవునికి విరోధం కావాలి అంటే దేవుణ్ణి బట్టి నమ్మకంగా ఉన్నాడు యోసేపు. దేవుని బట్టే నమ్మకంగా ఉన్నాడు. మనుషులు ఈరోజు మనల్ని నమ్ముతారు, రేపు మనం విడిచిపెట్టేస్తారు. అందుకనే ఈ విషయం ఎవరికి తెలుసు అంటే యోసేపుకి తెలుసు, దావీదు యాకోబుకి తెలుసు. అందుకనే యాకోబు దేవుని బట్టి తను ఎక్కడైతే చేస్తున్నాడో ఆ లాభాలు మంచివాడు కాకపోవచ్చు, కానీ దేవుని బట్టి నమ్మకస్తుడిగా ఉన్నాడు. యోసేపు కూడా దేవుని బట్టి నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు అంటాడు, నా ఎదురు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తాను అన్నాడు. ఎదురు చూస్తున్నాను, వెతుకుతున్నానని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే యాకోబు నమ్మకంగా ఉన్నాడు, యోసేపు నమ్మకంగా ఉన్నాడు. కానీ యోసేపు యజమాని విడిచిపెట్టేశాడు, యాకోబు కూడా యజమాని విడిచిపెట్టేశాడు. సరిగ్గా చూడలేదు. కానీ యాకోబు మోసపోలేదు, అలాగే యోసేపు కూడా మోసపోలేదు. కారణం ఏంటి? నమ్మకస్తుల్ని ఆ మనుషులు విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు విడిచిపెట్టడు. కనుక ఈరోజు మాట్లాడుతున్న స్నేహితులారా, యాకోబు అంటాడు, నేను దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తాను, ఇంకా నన్ను నమ్మలేదా అని అడుగుతున్నాడు. వినండి, మనుషులు నమ్మరు. మనిషి దేవుని బిడ్డలారా, మనుషులో ఉన్న లక్షణం ఏంటంటే మనిషి వేరొక మనిషిని నమ్మలేరండి. దేవుడు నమ్ముతానికి మనిషిని నమ్మలేరు. నమ్మిన ఆ నమ్మకత్వం ఎక్కువ రోజులు నిలబడదు. ఏదైనా చిన్న పొరపాటు ఆ వ్యక్తి విషయంలో తనకు తెలిస్తే అది పొరపాటు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఆటోమేటిక్గా నమ్మకం పోతుంది. అందుకనే మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆ ఆఫీసులో నమ్మకంగా ఉండాలి, లేకపోతే ఆ కంపెనీలో నమ్మకంగా ఉండాలి, లేకపోతే ఆ వ్యవసాయ పనుల్లో నమ్మకంగా ఉండాలి, ఆ వ్యాపారం నమ్మకంగా ఉండాలి. ఎందుకో తెలుసా? రైతుల కోసం మాత్రమే కాదు, దేవుని కోసమే మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే మనము నమ్మకస్తులుగా పనిచేస్తే తద్వారా దేవుడు తన యొద్ద మనల్ని నిత్యము మనతో ప్రభు ఉంటారు. రెండోది, మన బట్టి ప్రభుకి
మంచి ఉన్నతమైన పేరు వస్తుంది, మంచి పేరు. చూసారా, క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు. కనుక మనల్ని బట్టే దేవుడిని చుట్టుపక్కల వారు ఎరుగుతారు, తెలుసుకుంటారు. మన ప్రవర్తన బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, వీళ్ళు దేవుని బిడ్డ కనుక చాలా నమ్మకంగా ఉంటున్నారే అని మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుందన్నమాట. మనల్ని బట్టి దేవుని నామానికి ఘనత వస్తుంది. కనుక యాకోబు ఎంతో నమ్మకంగా 20 సంవత్సరాలు ఆయన కొలువు చేశాడు. అయినా సరే దేవుని బిడ్డలారా లాభాలు నమ్మలేదండి. అందుకనే యాకోబుని దేవుడు విడిచిపెట్టేశాడు. లేదు, ఆయన విస్తారమైన మందలు కలిగిన వ్యక్తిగా దేవుని చేత దీవించబడ్డాడు. కారణం ఏంటంటే నమ్మకత్వమే. అవును, ఈరోజు ఈ మాటలు స్నేహితులారా, మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వారి దగ్గర దేవుడికి ప్రతినిధులుగా ఉండి నమ్మకస్తులుగా ఉండండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మీరు చేసే చేలో పని చేయొచ్చు, కంపెనీలో పని చేయొచ్చు, ఆఫీసులో పని చేయొచ్చు, ఒకవేళ ఎక్కడ చేసినా సరే, వ్యాపారం చేసి ఏం చేసినా సరే, మీరు దేవుని కోసం నమ్మకంగా బ్రతకండి. ఖచ్చితంగా దేవునికి ప్రతినిధులుగా బ్రతకండి. మిమ్మల్ని బట్టే ఒకవేళ యేసు ప్రభుని ఎరగని వారు మిమ్మల్ని చూసి యేసు ప్రభుని వారి సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీ ప్రవర్తన చూసి, మీ నమ్మకత్వాన్ని చూసి, అప్పుడే కదా దేవునికి మహిమ. ఈరోజు ఈ మాట్లాడే స్నేహితులారా, యాకోబు అంటాడు, ఇంత నమ్మకంగా చేసిన నువ్వు నన్ను ఎందుకు ఈ రీతిగా తరుముకొస్తున్నావు అని బాధపడుతున్నాడు. కానీ యాకోబు బాధకి అర్థముంది. కానండి, యాకోబు నమ్మకత్వానికి ఆయన నష్టపోలేదు, ప్రతిఫలం పొందుకున్నాడు, బహుగా దీవించబడ్డాడు. కనుక మనం కూడా నమ్మకంగానే ఉందాం. ఎక్కడైతే ఏ యజమానుడి దగ్గర అయితే పనిచేస్తున్నామో, ఏ కంపెనీలో పనిచేస్తున్నామో, ఏ ఆఫీసులో పనిచేస్తున్నామో, లేదా ఏ పొలంలో పనిచేస్తున్నామో, మనము దేవుని బట్టి ఆ యజమానుడికి మనం నమ్మకంగా ఉందాం. మనం దేవుని ద్వారా దీవించబడదాం. అంటే కృపా దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. దేవుడు ఈ మాటను దీవించుకున్నాడు. మీరు ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉంటే ఈ ప్రార్థనలో మీరు దీవించండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రార్థన.